You know how to frame the sentences with be forms and how to frame negative sentences with be forms either. In this video you are going to learn how to ask the questions with be forms. అంటే be forms తో క్వశ్చన్స్ ఎలా వేయడం, ఓకే, వాటికి ఆన్సర్స్ ఎలా చెప్పడం అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్నమాట. Shall we get into topic? First, before getting into lesson, let us recall once again how do we frame positive sentences. Okay, first we start the sentence with the subject in any sentence. Okay, in present, in the past, in the future, or with be forms, whatever the sentence could be. But we start the sentence with subject and then verb next. This is the order. Two words only, subject and verb. If you place these two words in correct place, that is going to be a sentence, right? Okay, subject, verb. అయితే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో అయిన తర్వాత ఏంటి, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ యాక్షన్ వర్డ్ వస్తుంది. గో, కమ్, టీచ్, ప్లే ఇలాంటి పనిని తెలియజేసే పదాలు వస్తాయి. వాటిని యాక్షన్ వర్డ్స్ అంటాం. అంటే నథింగ్ బట్ వెబ్స్, రైట్? బట్ వెబ్స్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఉండడాన్ని తెలియజేసేవి, ఇంకొకటి పనిని తెలియజేసేవి. ఓకే, వెబ్స్ చాలా రకాలు ఉన్నాయి. మెయిన్గా ఒకటి పనిని తెలియజేసే వెబ్స్, రెండవది ఉండడాన్ని తెలియజేసే వర్డ్స్ అనమాట. ఉండడాన్ని తెలియజేసే వర్డ్స్ ఏంటి, బీ ఫార్మ్స్. పనిని తెలియజేసేవి వెబ్స్. సో ఇప్పుడు మనం బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఆ తర్వాత బీ ఫార్మ్ తీసుకుంటాం అనమాట. ఓకే, సబ్జెక్ట్ అండ్ బీ ఫార్మ్, దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఓవర్. అయితే ఏ బీ ఫార్మ్ ఏ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా టెన్స్ని బట్టి మనం బీ ఫార్మ్ తీసుకుంటాం. ప్రజెంట్ టెన్స్లో కాబట్టి సబ్జెక్ట్ ఐ అయితే దానికి యామ్, హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే ఈజ్, దే, వి, యూ వస్తే దానికి వాటికి బీ ఫార్మ్ ఆర్ అనమాట. అర్థమైంది, గుర్తుంది కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ, దీనికి బీ ఫార్మ్ ఏంటి, ప్రజెంట్ టెన్స్లో యామ్, ఐ యామ్, సబ్జెక్ట్ అండ్ బీ ఫార్మ్, sentence over. Later you can place adjective, noun or profession. For example, profession, let us take profession. I am a teacher. I am a teacher. Okay, ఇది పాజిటివ్ సెంటెన్స్, సబ్జెక్ట్ అండ్ బీ ఫార్మ్. She is a homemaker. Homemaker, I'm a homemaker means housewife, and again subject and be form. Next, they are players. They are players, they are subject and be form. సో ఐ వచ్చినప్పుడు am, she వచ్చినప్పుడు is, they వచ్చినప్పుడు are తీసుకున్నాం. సెంటెన్స్ ఫార్మేషన్ ఇదనమాట. ఒకవేళ నెగటివ్ సెంటెన్స్ అయితే ఏం చేస్తాం, మనం ఈ బీ ఫామ్కి నాట్ చేరుస్తాం, అప్పుడు నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. నెగటివ్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్, నాట్ చేర్చారనుకోండి, ఐఎమ్ నాట్ ఏ టీచర్, నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. షీ ఈజ్ నాట్ ఏ హోమ్ మేకర్, ఆమె హోమ్ మేకర్ కాదు, నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. దే ఆర్ నాట్ ప్లేయర్స్, వాళ్ళు ప్లేయర్స్ కారు, నెగటివ్ సెంటెన్సెస్ అయిపోయింది అనమాట. ఒక్కసారి ఆర్డర్ చూడండి, సబ్జెక్ట్ బీ ఫామ్, సబ్జెక్ట్ బీ ఫామ్, సబ్జెక్ట్ బీ ఫామ్, ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, వీటిని క్వశ్చన్ చేయాలి. ఎలా వేస్తాను చూడండి ఒకసారి. ఐ యామ్ ఏ టీచర్. ఓకే, క్వశ్చన్లో మనకి బీ ఫామ్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ బీ ఫామ్, ఇక్కడ ఏంటి బీ ఫామ్ ఫస్ట్, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఐ యామ్ ఏ టీచర్, ఇప్పుడు బీ ఫామ్ ఫస్ట్ తీసుకోవాలి కదా. యామ్, ఐ, ఏ టీచర్, మిగతా వర్డ్స్ కామన్. యామ్ ఏ టీచర్, క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం. యామ్ ఐ, ఐ యామ్, ఐ యామ్ కాస్త ప్లేస్ మార్చేసరికి ఏమైపోయింది, క్వశ్చన్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ జరిగింది ఏంటి, ఐ యామ్ కాస్త యామ్ ఐ అయిపోయింది. సో ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్లో ఆర్డర్ ఇలా ఉంటుంది, సింపుల్. బీ ఫామ్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకే,
నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? షీ ఈజ్ ఏ హోమ్ మేకర్, రైట్? బీ ఫామ్ ఫస్ట్ కదా, ఈజ్, షీ, ఓకే, ఏ హోమ్ మేకర్. ఈజ్ షీ ఏ హోమ్ మేకర్? క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకే, దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు మీరు చెప్పండి, రైట్, ఆర్ దే ప్లేయర్స్? ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్నా? ఈజ్ షీ ఏ హోమ్ మేకర్, ఐఎమ్ ఏ హోమ్ మేకరా? ఆర్ దే ప్లేయర్స్, వాళ్ళు ప్లేయర్సా అని క్వశ్చన్స్ వేయడానికి మనం ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాం అనమాట. సింపుల్, బీ ఫార్మ్స్ ఫస్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్స్, దాట్స్ ఇట్. క్వశ్చన్ అడగడం వచ్చింది. ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, ఆర్ యూ ఏ ప్లేయర్? ఆర్ దే టాల్? ఆర్ వి సింగర్స్? ఈజ్ షీ యువర్ మదర్? ఈజ్ హీ ప్లేయర్? ఈజ్ హీ అన్ ఆర్టిస్ట్? ఐమ్ ఏ డాక్టర్? ఐమ్ ఏ సింగర్? ఇవన్నీ క్వశ్చన్స్. ఎలా స్టార్ట్ అయ్యాయి? ఫస్ట్ బీ ఫామ్తో స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఆ తర్వాత సబ్జెక్ట్స్ వచ్చాయి. క్వశ్చన్ స్ట్రక్చర్ ఫస్ట్ బీ ఫామ్, ఆ తర్వాత సబ్జెక్ట్. సో అదే ఆర్డర్లో ఉంది కదా. సో ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. అయితే మనం వీటికి రెస్పాండ్ అవ్వాలి. ఎలా అవుతాం? పాజిటివ్గాను అవ్వచ్చు, నెగిటివ్గాను అవ్వచ్చు. మీకు పాజిటివ్ సెంటెన్స్ తెలుసు ఎలా ఫ్రేమ్ చేయాలో, నెగిటివ్ సెంటెన్స్ తెలుసు. ఓకే, ఆర్ యూ ఈ ప్లేయర్కి ఆన్సర్ ఏమేమి ఇవ్వచ్చు? ఒకటి పాజిటివ్, ఆర్ యూ ఏ ప్లేయర్? ఎస్ ఐఎమ్ ఏ ప్లేయర్, లైక్ దిస్, ఎస్ ఐఎమ్ ఏ ప్లేయర్. ఒకవేళ ప్లేయర్ కాదు అనుకోండి, అప్పుడు నో ఐఎమ్ నాట్ ఎ ప్లేయర్ అంటాం, అంతే కదా. సో నెగిటివ్ ఆన్సర్ వచ్చేసి నోతో స్టార్ట్ చేస్తాం. నో ఐఎమ్ నాట్ ఎ ప్లేయర్ అంటే పాజిటివ్ ఆన్సర్ ఆర్ నెగిటివ్ ఆన్సర్, ఏదైతే అది. ఓకే, ఆర్ దే టాల్? వాళ్ళు పొడవుగా ఉన్నారా? వాళ్ళు పొడవుగా ఉన్నారా అని ఈ క్వశ్చన్కి అర్థం. ఆన్సర్ ఎలా చెప్పొచ్చు? 2 టైప్స్ చెప్పొచ్చు. ఎస్ దే ఆర్ టాల్, ఆర్ నో దే ఆర్ నాట్ టాల్. నెగటివ్లో ఏం చేస్తున్నాం? బీ ఫామ్కి నాట్ చేరుస్తున్నాం. చూడండి, బీ ఫామ్స్కి నాట్ చేరిస్తే నెగటివ్ అయిపోతుంది. నెక్స్ట్, ఆర్ వి సింగర్స్? మనం సింగర్సమా లేదా మేము సింగర్సా అని క్వశ్చన్. 2 రకాలుగా ఆన్సర్ ఇవ్వచ్చు. ఎస్ వి ఆర్ సింగర్స్, ఆర్ నో వి ఆర్ నాట్ సింగర్స్. పాజిటివ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ ఆన్సర్. ఈజ్ షీ యువర్ మదర్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ షీ ఈజ్, ఎస్ షీ ఈజ్ మై మదర్. ఆర్ నో షీ ఈజ్ నాట్ మై మదర్. షీ ఈజ్ నాట్ మై మదర్. అట్లా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెస్పాండ్ అవ్వచ్చు. ఈజ్ హీ ప్లేయర్? అతను ప్లేయరా, ఆటగాడా? ఎస్ హీ ఈజ్ ఏ ప్లేయర్. ఆర్ నో హీ ఈజ్ నాట్ ఏ ప్లేయర్. రైట్? ఈజ్ హీ అన్ ఆర్టిస్ట్? అతను ఆర్టిస్టా, కళాకారుడా? ఎస్ హీ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఆర్ నో హీ ఈజ్ నాట్ అన్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఏ డాక్టర్? నేను డాక్టర్నా? ఎస్ ఐ యామ్ ఏ డాక్టర్, పాజిటివ్ ఆన్సర్. ఆర్ నెగిటివ్ రెస్పాండ్ ఎలా ఉంటుంది? నో ఐ యామ్ నాట్ ఏ డాక్టర్. ఐఎమ్ ఏ సింగర్? నేను గాయకుడినా? ఎస్ ఐ యామ్ ఏ సింగర్.
or no, I meant a singer. Positive response and negative response. This is how we ask the questions and we tell positive answers or negative answers. That's it. అర్థమైంది కదా అండి. ఇవి క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్? పాజిటివ్ క్వశ్చన్సా, నెగిటివ్ క్వశ్చన్సా? పాజిటివ్ క్వశ్చన్స్, అంతే కదా. ఆర్ యూ ఏ ప్లేయర్, ఆర్ దే టాల్, ఆర్ వి సింగర్, ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్ అనమాట. మరి మనం నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మీరు డాక్టర్ కాదా, మీరు సింగర్స్ కారా, వాళ్ళు పొడవు కాదా, ఇవన్నీ నెగిటివ్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్సే బట్ నెగిటివ్ క్వశ్చన్స్. వీటిని ఎలా ఫ్రేమ్ చేస్తాం? పాజిటివ్ క్వశ్చన్స్ ఏమో బీ ఫామ్స్తో స్టార్ట్ చేసాం. ఇక్కడ కూడా అంతే, బీ ఫామ్స్తోనే స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఆ బీ ఫామ్కి నాట్ యాడ్ అవుతుంది అనమాట. ఎలా అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఆర్ యూ ఏ ప్లేయర్, మీరు ప్లేయరా, దీన్ని మనం ఇలా మార్చాలి. మీరు ప్లేయర్ కాదా, మీరు ప్లేయర్ కాదా అని అడగాలి. ఎలా అడుగుతాం? ఆర్ యూ, ఇక్కడ నాట్ చేస్తాం, సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది. ఆర్ యూ నాట్ ఏ ప్లేయర్, ఆర్ యూ నాట్ ఏ ప్లేయర్. ఇదేం క్వశ్చను? నెగటివ్ క్వశ్చన్. ఇవి పాజిటివ్ క్వశ్చన్స్. అర్థమైంది కదా. ఆర్ దే టాల్, వాళ్ళు పొడవా, ఇది పాజిటివ్ క్వశ్చన్. దీన్ని నెగిటివ్గా మార్చాలి. ఆర్ దే నాట్ టాల్, ఆర్ దే నాట్ టాల్, ఆర్ దే నాట్ టాల్. క్వశ్చనే, నెగిటివ్ క్వశ్చన్. ఇది కూడా క్వశ్చనే, ఇది పాజిటివ్ క్వశ్చన్. అర్థమవుతుంది కదా. ఆర్ వి సింగర్స్, దీన్ని నెగిటివ్గా మార్చాలి, నెగిటివ్ క్వశ్చన్లకు మార్చాలి. ఆర్ వి నాట్ సింగర్స్, ఆర్ వి నాట్ సింగర్స్, ఆర్ వి నాట్ సింగర్స్. మనం గాయకులం కాదా, మేము గాయకులం కాదా. ఈజ్ షీ యువర్ మదర్, ఆమె మీ అమ్మగారా. అప్పుడు ఈజ్ షీ నాట్ యువర్ మదర్, ఆమె మీ అమ్మగారు కాదా. ఈజ్ హీ నాట్ యువర్ ఫాదర్, ఈజ్ హీ యువర్ నాట్ బ్రదర్, లైక్ దట్. ఈజ్ హీ ఏ ప్లేయర్, ఈజ్ హీ నాట్ ఏ ప్లేయర్, ఈజ్ హీ ఏ ప్లేయర్, అతను ఆటగాడా. పాజిటివ్ క్వశ్చన్. ఈజ్ హీ నాట్ ఏ ప్లేయర్, అతను ఆటగాడు కాదా, నెగిటివ్ క్వశ్చన్ అనమాట. ఓకే. ఈజ్ హీ అన్ ఆర్టిస్ట్, అప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? ఈజ్ హీ నాట్ అన్ ఆర్టిస్ట్, అన్ ఆర్టిస్ట్. యామ్ ఐ ఏ డాక్టర్, నెగిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? యామ్ ఐ నాట్ ఏ డాక్టర్, యామ్ ఐ నాట్ ఏ డాక్టర్. యామ్ ఐ ఏ సింగర్, యామ్ ఐ నాట్ ఏ సింగర్, యామ్ ఐ నాట్ ఏ సింగర్, లైక్ దిస్. మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తాం అనమాట. ఎలా? బీ ఫామ్తో స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత నాట్ చేరుస్తాం. గమనించండి, బీ ఫామ్ అండ్ దెన్ సబ్జెక్ట్ ప్లస్ ఏం చేసాం, ఇక్కడ నాట్ చేర్చాం. బీ ఫామ్, సబ్జెక్ట్ అండ్ నాట్, నెగిటివ్ క్వశ్చన్. అది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నోటికి అలవాటు కూడా చేసుకోవాలి. క్వశ్చన్స్ బాగా అడగాలి. అలాగే పాజిటివ్ ఆన్సర్లు, నెగిటివ్ ఆన్సర్లు అలవాటు చేసుకోవాలి. పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ బాగా నోటికి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఇవి చూడండి. ఆర్ యు నాట్ అని ఇక్కడ విడివిడిగా అడిగాం. ఆర్ఎంట్ యూ అని కూడా అడగవచ్చు. ఆర్ఎంట్ యూ అని దీన్ని షార్ట్గా కూడా అడగవచ్చు. ఆర్ అండ్ యూ, ఇక్కడ అపోస్ట్రఫీ పెడతాం. ఆర్ఎంట్ యూ అని మిగతా పార్ట్ ఫిల్ చేస్తాం. ఆర్ దే నాట్, ఆర్ఎంట్ దే, ఆర్ఎంట్ దే. ఓకే. ఆర్ వి నాట్, ఆర్ఎంట్ వి, ఆర్ఎంట్ వి. ప్రొనౌన్సియేషన్ అయితే ఆంట్ వి అంటాం. ఓకే. ఈజ్ షీ నాట్, ఈజింట్ షీ, ఈజింట్ షీ. అలాగే ఈజ్ హీ నాట్ ఏ ప్లేయర్, ఈజింట్ హీ, ఈజింట్ హీ
ఏ ప్లేయర్, ఓకే. ఈజ్ హీ నాట్, ఈజింట్ హీ, ఈజింట్ హీ అంటూ మిగతా వర్డ్స్ ఫిల్ చేస్తాం. యామ్ ఐ నాట్, యామంట్ ఐ, యామంట్ ఐ, అలాగే యామ్ ఐ నాట్, అగైన్ యామంట్ ఐ, అలా ఫిల్ చేస్తాం అనమాట. ఇవి అలవాటు చేసుకోవాలి, ఇవి అలవాటు చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉంటే మాట్లాడేటప్పుడు మనం ఫ్లూయెంట్గా అలవకగా మాట్లాడటం అలవాటు అవుతుందన్నమాట. ఇవి మనం కాస్త ప్రాక్టీస్ చేయాలి. వెల్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ అర్థమై మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. అలా బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వడం వల్ల మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా చెప్పాలి అనిపించినా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.